బయటికి వెళ్దామంటే చినుకులు పడుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. కంటిన్యూస్గా వర్షంతో కొంత ప్రజలంతా కూడా చికాగ్గానే ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇంకా వర్షపాతం ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. మరింతగా అల్పపీడనం బలపడినట్టు తెలుస్తోంది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో 2-3 రోజుల పాటుగా ఈ రకంగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో అల్లకల్లోలంగా ప్రస్తుతానికి బంగాళాఖాతంలో అల్పపీడనం చాలా బలపడినట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీకి భారీగా వర్ష సూచన ఉంది. హైలైట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని అటు ఏపీ వ్యాప్తంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరిక బోర్డుని అమర్చారు. సో ఇప్పటికే 3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. మరో 3 రోజుల పాటుగా ఇంకా వర్షాలు దంచుకొట్టే అవకాశం కనబడుతోంది. సో మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్కడ విజువల్స్లో రోడ్లపై ఎలా వరద నీరు చేరిందనేది మనం విజువల్స్లో గమనించవచ్చు. చాలా భారీగా వరద నీరు చేరింది రోడ్లపై. రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఒకసారి ఇండివిజువల్గా మనం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సపరేట్గా మాట్లాడితే తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది. వాతావరణంలో ఎటువంటి మార్పులు లేవు. కంటిన్యూస్గా ఇదే రకంగా వర్షాలు నమోదే అవకాశం ఉంది. మూసురు కురిసే అవకాశం కనబడుతోంది. ఈ వర్షం మరింతగా 1-2 సార్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు, అర్ధరాత్రి వరకు కూడా మరింతగా బలంగా వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. చాలా డేంజరస్ హెవీ థండర్స్ లైటింగ్స్తో మురుగులు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత తెలంగాణలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా వేగంగా గాలి వీచే అవకాశం ఉంది. చెట్లు విరిగిపడవచ్చు. ఉరుములు మెరుపులతో చాలా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని ఉత్తర తెలంగాణకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా జోరుగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అటువైపుగా గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. మరోవైపు రాయలసీమ ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడడం కారణంగానే ప్రస్తుతానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ప్రస్తుతానికి పెద్ద ఎత్తున ఈ వర్షాలకు సంబంధించిన అంశంలో ప్రజలంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా మహానగరాల్లో అంటే హైదరాబాద్ లాంటి నగరంలో అయితే ఏకంగా గంటల తరబడి ట్రాఫిక్లో నిల్చోవాల్సిన పరిస్థితి. ఒకవైపు వర్షం, మరోవైపుగా ట్రాఫిక్ సమస్యలు. ఎటు చూసినా కూడా ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఒకసారి ఈరోజు వాతావరణానికి సంబంధించి ఎటువంటి ఉండబోతోంది, ఏ రకంగా అలర్ట్స్ ఉండబోతున్నాయి, వాతావరణ శాఖ అధికారులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారు చూద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతము దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ ఎత్తు నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించింది. అంతేకాకుండా అరేబియా సముద్రం మీద ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. ఆ ఉపరితల ఆవర్తనం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి ఆవరించి ఉంది. ఇది 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. వీటి రెండింటి ప్రభావంతో మనకి కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా మాన్సూన్ నైరుతి ఋతుపవనాలు కూడా బలంగా ఉండడంతో మనకి విండ్స్ 40 నుండి 50 కిలోమీటర్ల వేగము మరింత బలపడి రెండో రోజు నుండి 45 నుండి 55 కిలోమీటర్లు, గస్టింగ్ టు 65 కిలోమీటర్ల వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఈ గాలులు వేగంగా ఉండడం మూలాన మత్స్యకారులకి వేటకి వెళ్ళవద్దని హెచ్చరించడమైంది. చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నది వలన 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్న రానున్న 2 రోజుల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు, అంతేకాకుండా భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు కొన్ని జిల్లాల్లో ఉంది. ఈ రోజుకి అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఎక్కడైనా ఒక దగ్గర భారీ నుండి అతి భారీ వర్షం పడుతుంది. అలాగే అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. అలాగే రేపటికి
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది. అలాగే అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, యానం, కృష్ణా, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అందువలన గాలులు వేగంగా ఉండడం వలన మత్స్యకారులను వేటకు వెళ్ళవద్దని, రానున్న 4 రోజులు ఇలాగే ఉంటాయి కనుక మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని హెచ్చరించడమైనది. అలాగే అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో రైతులను అప్రమత్తంగా ఉండి వాళ్ళ పొలాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందని సూచించడమైంది. రికార్డైన వర్షపాత వివరాలు ఈ రకంగా ఉన్నాయి. వెలేర్పాడు 5 సెంటీమీటర్లు, నందిగామ 5 సెంటీమీటర్లు, భీమడోలు 5 సెంటీమీటర్లు, చోడవరము 4 సెంటీమీటర్లు, పాడేరు 3 సెంటీమీటర్లు, అచ్చంపేట 3 సెంటీమీటర్లు, సోంపేట కూడా 3 సెంటీమీటర్లు, విజయవాడ 3 సెంటీమీటర్లు, శ్రీరంగవరపుకోట 2 సెంటీమీటర్లు, చింతలపూడి 2 సెంటీమీటర్లు, విజయవాడ 2 సెంటీమీటర్లు. రైట్, ఇది వాతావరణ శాఖ అధికారులు జారీ చేసిన హెచ్చరికలు. సో ఈరోజు కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇదే రకంగా కంటిన్యూస్గా ముసురు కురిసే అవకాశం ఉంది. కంటిన్యూస్గా వర్షపాతం ఈ రకంగా ఉండబోతోంది. 1-2 సార్లు ఏకంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. సో ఎడతెరపు లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ప్రజలు బయట రావాలంటేనే కొంత ఆలోచిస్తూ ఉన్నారు. బికాజ్ అది కొడితే పూర్తిగా వర్షం పడిపోయి ఆగిపోయింది లేదు, కంటిన్యూస్గా చిన్న చిన్న చిరుజల్లు కురుస్తూనే ఉన్నాయి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండబోతోంది. సో అటు ఏపీ వ్యాప్తంగా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రాంతాల్లో దిశ కృష్ణా జిల్లాలో, ఆ తర్వాత గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మరి ముఖ్యంగా ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లా, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రమంతటా 2 రాష్ట్రాల్లో కూడా మోస్తరు పడుతూనే ఉంది, కంటిన్యూస్గా వర్షం కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, సో ప్రజెంట్ ఏపీ వ్యాప్తంగా ఈరోజు వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా ఉండబోతోంది, అటు ప్రభుత్వం ఎటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నాయి? మనోజ్, బంగాళాఖాతంలో మరింత బలపడ్డ అల్పపీడనం అని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. ఈ నెల 27 వరకు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే తెలియజేశారు. అయితే నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లా, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలో అయితే వర్షాలు అయితే పడతాయని చెప్పి తెలియజేస్తున్నారు వాతావరణ శాఖ. అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అయితే వర్షాలు పడతాయి. మిగతా జిల్లాల్లో మోస్తారు నుంచి తక్కువగా వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు అయితే ఇప్పుడే సూచిస్తున్నారు మనోజ్. ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 4 రోజులుగా అయితే ఈ భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు. 2 రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు అయితే ఉంటాయి. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే ఉత్తర కోస్తా తీరం పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు మనోజ్. ఈ నేపథ్యంలో అయితే మత్స్యకారులు చేపలకు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే విశాఖపట్నం వాతావరణ శాఖ మొత్తం అంతా ఎలర్ట్ గా ఉంది. ప్రస్తుతానికైతే వాటికి ఈ అప్డేట్ అయితే ఇస్తున్నారు మనోజ్. శివరామకృష్ణ, ఒకసారి మీరు హోల్లో ఉండాలి, గెట్ బ్యాక్ చేయగానే మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. మా ప్రతినిధి శిల్ప కూడా అందుబాటులో ఉన్నారు తెలంగాణకు సంబంధించిన వెదర్ అప్డేట్స్ గురించి. శిల్ప, సో తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఎటువంటి వర్షాలు కురవబోతున్నాయి? తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ముసురు పడుతోంది. మరీ ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ